నమస్తే నాగబాబు గారు, రోజా గారు. నమస్తే రోజా గారు, నాగబాబు గారు. ఒంటి చేత్తో పెడుతున్నానని అలా చూడకండి. ఆడి ఒంటి మీద ఈ చేయి పడిన కోపంతో నా చేయి నేను అనుకున్నాను. దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటది మా ఇద్దరి మధ్య ఎంత పగుందో. పేరుకి నాకు అన్నైనా ఆయన ఏదో నేనేసేస్తా. నువ్వు నన్నేసేదంటే గబ్బునే ఎలా ఇన్ని వేసేస్తా. మా ఇద్దరి మధ్యన పచ్చ గడ్డేస్తే 10 రోజుల తర్వాత ఎండుగడ్డ ఎన్నెత్తి మండుతుంది. అంత పగుంది మా ఇద్దరికి. ఆ ఊర్లో ఒక్క మగాడు కూడా బతికే ఏమన్నారా మీ ఊర్లో మగాడు? ఆ ఊర్లో మగాడు లేకుండా నాకు పెళ్ళి నాకు పిల్లలు పుట్టారా? నేనే మగాడు రా. చూస్తావు ఇంకో మగాడిని? ఎవరు? రే పులి నాయనా నాయనా చెప్పు నాయనా. దేవుడా ఈడు మగాడు. ఆడు మగాడు కాదంటున్నాడు. ఈయనే పెళ్లి చేసి 10 మంది పిల్లల నుంచి నీ మీద పగ తీసుకుని పంపిస్తాను రా. ఆ పని ఈ ఊర్లో కుక్కలు కూడా చేస్తాయి. మా ఊర్లో పందులు కూడా చేస్తాయి. ఆయన అట్లా అంటున్నాడు. పగోడైనా కరెక్ట్ చెప్పాడు రా. పులి నెమ్మ చెప్పచ్చు. లోపల ఏం చేస్తున్నారు పులి? బాంబు సుడుతున్నాను ఆయన. ఏదిరా బాంబు? రావట్లేదేంటి? కంగారులోని బాంబుతో నా సై కూడా కలిపి చుట్టేసినాడు ఆయన. ఈడు మగాడు చుట్టడమే చేత కాదుడికి. పులి అంటే ఎట్ట ఉండాలి చూసా? నా కొడుకుని చూసి నేర్చుకోరా. సింహం అంటే పాక్కుని వస్తున్నావు, పందంటే బురదలో ఉంచేస్తావా గబ్బునే అలా? రే ఇప్పుడే ఒక నేసి వచ్చా. చూసావా కత్తెలగుందో? ఏదిరా రక్తం ఎదురా? ఆడికి కొంచెం బ్లడ్ తక్కువ ఉంది ఒంట్లో. అందుకే బ్లడ్ లేదు దీనికి. గబ్బునే కత్తి తీసుకురా. ఇదిగో కత్తి. ఏదిరా కత్తేది? నిన్ను సంపుదామని ఈ కత్తి పగతో నూరి 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 అరిగిపోయింది అయిందిరా. రే మీ ఊరికి బుద్ధి వచ్చేలాగా చూడండి ఏం చేశాను. ఏమిరా ఇవి? మీ ఊరు మల్లిగాడి చేతులు. అది పెట్టని అడిగినారా మీరు? నేను నీకు హ్యాపీ బర్త్డే చెప్తా, చేతులు ఇవ్వు అన్నా. చేతులు ఇచ్చిండు. తీసుకురా. అట్టాగే మీ ఊర్లో సూర్యగడి కాలురా? ఇంకో కాలేది. ఆడుకున్నది ఒక్క కాలు. రే ఒక్క మాట నాకు. ఏంటి నాయనా? నేను పాలతో పెంచలేదురా, పగతో పెంచా. అదే దొరికింది. నాయనా కోమాలో ఉంటున్నావు గానీ నువ్వన్నీ వింటున్నావు నాకు తెలుసు. ఒక్కసారి కోమాల నుంచి బయటకు వచ్చి ఆస్తి సంతకాలు పెట్టి మళ్ళీ కోమాలకి వెళ్ళిపో. నేనేమన్నా ఇంట్లో ఎవరు లేరు. ఇదే మంచి బాంబు వేసేద్దాం. ఒకటి ఇదిగో వేసే. ఏంట్రా పేర్లేదు? దాన్ని ఒత్తి వెలిగించాలరా? చెప్ప ఇస్తే ఇదే. అబ్బా దానికి ఒత్తి పెట్టలా. బాగున్నావా? బావునా. ఇందా నీ మనవాడు పులి. ఆడు నీ కొడుకు కాదప్పా, ఆడు సీనప్ప కొడుకు. మరి నా దగ్గర పెరిగాడు. ఇలారా చెప్తా. యు ఇచ్చింగ్ పుట్టింగ్ ఓ చేంజింగ్. తాతయ్య పులిబిడ్డ మగాడు. పులిరాజా ఇలారా నీకు సీక్రెట్ చెప్తా. తాతయ్య అంతవరకు జరిగిందా? ఎంత పని చేస్తా తాతయ్య. నువ్వేంద్రా ఆడి మీద వస్తున్నావు? నువ్వేరా ఆడి మీద అరుస్తున్నావు? నా మీద అరిసారు అతనికి లేదురా. మావుడు రామప్ప గారిని సంపరా. ఇదిగో కత్తి. నేను సంపను నాయనా. ఏమిరా పౌరుషం సన్నగిలిందో? ఈ రోజు మంగళవారం నాయనా. ఏరా నువ్వు వెళ్ళి నీ పగడు కొడుకుని చంపే. ఏ మంగళవారం ఆడికేనా? నాకు మంగళవారం. ఏంది నాయన ఇది? మగాడు అంట రోజు నీతోనే పడుకోవాలా. ఈ మగాడి కన్నా మగాడు అక్కడ ఉన్నాడా? వెళ్ళాలి.
మగాడిని కన్నానని ఇప్పుడు తెలిసినది చాలు నన్ను కన్నా మగాడి దగ్గరికి వచ్చా. ఇప్పుడు నిజమైన మగాడిని నేను. నా ఇంటికి ఎందుకు వచ్చావురా? నేను ఏసీలోకి వచ్చినా. అంటే మీ నాయన వేసేస్తా. ఎవడు ఏసీ వేద్దాం అంట్లో ఏసీలు లేవు. పడుకో. పడుకుంటారా? నాకు అసలు లైట్ పడదు ఒంటరిగా నిద్రే పట్టదు. ఈ నేసేయాలి. నేను కోమాలకు పోయిన తర్వాత గుర్తొచ్చిందిరా. ఆ రోజు బిడ్డలు తిరగబడలా, యథావిధిగానే ఉన్నారు. శాంతారావు గుడ్ మార్నింగ్ రా. గుడ్ మార్నింగ్. కళ్ళు కనిపించట్లా, వయసు అయిపోయింది కదా, కొంచెం ఈ పేపర్ చదివి పెట్టరా. నేను చదివినా చదవలేనురా. ఏ అది తిరగేస్తుందిగా. ఎల్బీ నగర్ లో రోడ్డు ప్రమాదం. ఏంటో ఎల్బీ నగర్ లో నిన్న రోడ్డు ప్రమాదం, ఇవాళ రోడ్డు ప్రమాదం. అది నిన్నటి పేపర్ అది. రా ఎక్కడ? శాంతారావా? అరే శాంతారావు, ఎక్కడికి వస్తున్నావు శాంతారావు? అలా వాకింగ్ వెళ్ళి అలా యోగా చేసుకుని అలా సూర్య నమస్కారాలు చేసుకుని స్విమ్మింగ్ చేసుకుని అలా వస్తున్నాను రా. ఈ ఏజ్ లో కూడా పులిలా ఉండాలి. ఆ ఏజ్ లో అయినా ఈ ఏజ్ లో అయినా రేపు మాపు చచ్చిపోయే ఏజ్ వరకు పులే. జూకి వెళ్ళిపోవాల్సింది. ఈ వయసులో మన పిల్లలు మనం వదిలేయడం చాలా తప్పురా అసలు. మీ అబ్బాయిలు ఎందుకు ఎక్కడ జాయిన్ చేశారు నిన్ను? మందు తాగుతున్నానని చెప్పి జాయిన్ చేసాడు రా మా వాడు. వయసు అయిపోయింది, ఈ వయసులో ఒకటో రెండో పెగ్గులు తాగి పడుకోవడం కామనే కదరా. తాగుతుంది ఈడు మంది కాదు, అబ్బాయి మంది కూడా తాగేస్తున్నాడు, అందుకని జాయిన్ చేశారు ఇక్కడ. నిన్నెందుకు జాయిన్ చేశాడు? నా కోడలు కొడుకు ఊరెళ్ళారు, పనమ్మాయి వచ్చింది పని చేయడానికి. అరే అర్థమైంది లేరా? చెప్పేది వినాలి కదా. అందరూ తెలిసిందేలే, మళ్ళీ చెప్పడం ఎందుకు? అరే చెప్పేది వినండి రా. చెప్పు. పనమ్మాయి వచ్చి పని చేసుకుంటుంది, వెనక నుంచి మా ఆవిడలో అనిపిస్తే వెళ్ళి కౌగిలించుకున్నా. పొరపాటు అయి ఉంటుంది. ఎందుకు మీ ఆవిడ ఏం చేస్తుంది? మా ఆవిడ పోయి 25 ఏళ్ళు అయింది. ఏంట్రా స్పెషల్ రోజు ఉప్మానా? చపాతీలు ఎంత కట్టుకున్నాయి? అది ప్లేటు. ఇది ఉప్మా తిను. ఎవడరా ఉప్మాలో రాళ్ళు వేసింది? అది తెల్ల రాయ, చూడు అంతంతో. అది రాయి కాదురా నీ పన్ను. మీకు ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. కాసేపట్లో బామ్మ వచ్చి జాయిన్ అవుతుంది మన ఆశ్రమంలో, జాగ్రత్త. యారా నువ్వు ఫుల్ లేసావు, నేను హాఫ్ లేసాను, ఈడింతే లేసాడేంటి? అరిగిపోయింది ఇంకేం లేదు. బాగున్నారా? ఏ ఊరు మీది? పాలకొల్లు. ఈ మధ్యన పాలతో కూడా తయారు చేస్తున్నారా కొల్ని? ఖాళీ టైంలో ఏం చేస్తా ఉంటారు? రామకృష్ణ అంటూ ఉంటా. ఇంతకీ మీరేం చేస్తుంటారు? నేను బాగా ఎక్సర్సైజులు చేస్తా ఉంటాను. మేమంతా ఎక్సర్సైజ్ చేస్తుండవండి. వయసు అయిపోయిందని చెప్పాలి. ఉండవు. దాంతో పోల్చుకుంటే వీళ్ళిద్దరు కంటే ఎక్సర్సైజులు చేసేది నేనే.
ఈ రాయి నాకు ఆవగింజతో సమానం. చూసారా ఇదేంటి? ఏమైందిరా? ఏదో పట్టీస్ ఉంటది. నేను చూడండి ఈ వయసులో కూడా 2 డంబుల్స్ పైకి లేపానంటే కిందకి దిగం. ఈయనేంటి 2 పైకి లేపి దించట్లేదు? ఆడు ఎత్తితే దించడంగా. ఏమైందిరా? దిగట్లేదురా, పట్టేస్తాయి. పట్టేసేయా? దింపరా. మా వాడు మామూలు ఫిట్నెస్ కాదండి. తెలుస్తుంది. ఓరే కామచోరా, ఏమిరా నీవు చేసిన కార్యం? శబాష్ శబాష్. శబాష్ 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 శబాష్. ఎప్పుడైనా మీ ఇద్దరు వదిలేసి పడుకున్నానంటారా? పక్క 3 కలిసే పడుకుందాం.